1974లో తాజ్మహల్ కింది బేస్మెంట్కి ఉన్న చెక్క తలుపుకు కార్బన్ డేటింగ్ చెయ్యగా అది షాజహాన్ కంటే 300 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. కానీ నాటి ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆ తలుపును ఎందుకు తొలగించింది? షాజహాన్ కాలం నుండే తాజ్మహల్ కింద ఉన్న 22 గదులను మూసివేసి నేటికి ఎందుకు తెరవడం లేదు? నిజానికి ఆ గదులలో హిందూ దేవతల విగ్రహాలే ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం ఏమిటి? తాజ్మహల్ గురించి ఔరంగజేబు పర్షియన్ భాషలో తన తండ్రికి లేఖ రాస్తూ ఏమని పేర్కొన్నాడు? ఇలా తాజ్మహల్ ముంతాజ్ సమాధి కాదు, శివాలయమే అని నిరూపించే 16 సాక్ష్యాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నంబర్ 1. 1974 కంటే ముందు తాజ్మహల్ కింద ఉన్న చివరి బేస్మెంట్ కి ఒక చెక్క తలుపు మాత్రమే ఉండేది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ అయిన మార్విన్ మిల్స్ 1974లో ఉత్సాహంతో ఈ తలుపుకు సంబంధించిన కొంత శాంపిల్ ని తీసుకొని అమెరికన్ ల్యాబొరేటరీలో కార్బన్ డేటింగ్ చేశారు. ఈ పరీక్షలో ఇది షాజహాన్ కంటే 300 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. అలా ఈ విషయం ప్రపంచానికి తెలియగానే నాటి మన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ తలుపును తీయించి ఆ స్థానంలో ఇటుకలతో శాశ్వత గోడను నిర్మించింది. ఏమీ లేకపోతే ఏ ప్రభుత్వమైనా ఇలాంటి వాటిని తేలికగా కొట్టిపారేస్తుంది, లేదా రహస్యం దాగి ఉందని గమనిస్తే మరిన్ని ఫలితాలు రాబట్టేందుకు పరిశోధన నిర్వహిస్తుంది. కానీ మన ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. నంబర్ 2. 1989లో ప్రసిద్ధ చరిత్రకారుడైన పురుషోత్తం నాగేష్ ఓక్ తాజ్మహల్ నిజానికి శివాలయమే అని చెబుతూ 700కు పైగా ఆధారాలను చూపుతూ తాజ్మహల్ ది ట్రూ స్టోరీ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. అదే బుక్ లో ఔరంగజేబు తన తండ్రికి లేఖ రాస్తూ భవనం అద్భుతంగా ఉంది, కానీ గోడల్ని మాత్రం కొంత మరమ్మత్తు చేయాల్సి ఉంది అని పర్షియన్ భాషలో రాసిన లేఖను సైతం విడుదల చేశారు. ఈ లేఖ గురించి యాద్గర్నామా, ఆదాబ్-ఈ అలంగిరి వంటి గ్రంథాలలో సైతం పేర్కొనబడింది. కానీ నాటి మన ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కూడా నిషేధించింది. ఈ పుస్తకంలో ఎలాంటి నిజం లేకపోతే ప్రభుత్వం అంతగా భయపడాల్సిన అవసరమేముంది? నంబర్ 3. మహల్ అనే పదాన్ని హిందూ రాజభవనాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ప్రపంచంలోని ఏ ముస్లిం దేశాన్ని తీసుకున్నా మహల్ పేరుతో మసీదులు గాని సమాధులు గాని కనబడవు. దీనికి కొంతమంది ఏమని చెబుతున్నారంటే ముంతాజ్ యొక్క అసలు పేరు ముంతాజ్ మహల్ అని, అలా ఆ పేరు కాస్త తాజ్ మహల్ గా మారిందని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే తాజ్కి ముందున్న ముమ్ని ఎందుకు తొలగించారు? తాజ్ స్పెల్లింగ్ తాజ్గా ఎలా మారింది? ఇవన్నీ పక్కన పెడితే చారిత్రక గ్రంథాల ఆధారంగా ముంతాజ్ యొక్క అసలు పేరు ముంతాజ్ ఉల్ జమానీ, కానీ ఎక్కడా కూడా ముంతాజ్ మహల్ అనే పేరు కనబడదు. నంబర్ 4. సాధారణంగా ఏ ప్రాంతానికైనా దాని పేరు వెనుక ఎంతో కొంత చరిత్ర దాగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా పట్టణానికి సైతం ఆ పట్టణంలో గల ఆగ్రేశ్వర్ మహదేవ్ ఆలయం పేరు మీదుగా ఆగ్రా అనే పేరు వచ్చినట్టుగా పూర్వీకులు చెబుతున్నారు. అలాగే ఈ దేవాలయంతో పాటు బల్కేశ్వర్, రాజరాజేశ్వర్, మనకామేశ్వర్, పృథ్వీనాథ్ అనే పేరుతో మొత్తం 5 శివాలయాలు ఉండేవని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పై 4 దేవాలయాలు మాత్రమే మనకు దర్శనమిస్తాయి, కానీ ఆగ్రేశ్వర్ మహదేవ్ ఆలయం మాత్రం కనబడదు. ఈ ఆగ్రేశ్వర్ దేవాలయమే తాజ్మహల్ అని హిందువులు విశ్వసిస్తున్నారు. నంబర్ 5. 1934లో స్థానికంగా ఉండే ఒక వ్యక్తి అసలు ఆ గదులలో ఏముందనే ఉత్సాహంతో ఒక గదికి చిన్న రంధ్రం చేయగా లోపల భారీ స్తంభాలతో నిర్మించబడిన హాల్తో పాటు ఆ స్తంభాలపై హిందూ దేవతల విగ్రహాలతో పాటు భారీ శివలింగం కూడా ఉందని వెల్లడించాడు. నంబర్ 6. తాజ్మహల్ మధ్యలో ఒక బావి లాంటి నిర్మాణాన్ని మీరు గమనించవచ్చు. హిందువులకు సంబంధించిన చాలా సంస్థానాలలో ఇలాంటి నిర్మాణాలు మనకు దర్శనమిస్తాయి. నిజానికి ఈ బావి చుట్టూ కొన్ని గదులను నిర్మించి ఆ గదుల్లో బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను దాచిపెట్టేవారు. ఒకవేళ ఎవరైనా శత్రువులు కోటను ఆక్రమిస్తే ఆ సంపదనంతా మూటగట్టి ఎల్లప్పుడూ నీటితో ఉండే ఈ బావిలో దాచిపెట్టేవారు. పరిస్థితులు సద్దుమణిగాక మళ్ళీ ఆ సంపదనంతా తిరిగి తీసుకునేవారు. అప్పట్లో దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా పరిపాలన బాధ్యతలు కూడా నిర్వహించేవి. అలా ఈ ఆలయంలో కూడా ఇలాంటి బావిని నిర్మించారని చెబుతున్నారు. నంబర్ 7. తాజ్మహల్ యొక్క పైభాగాన్ని గమనిస్తే అది ముస్లిం కట్టడమని భావించవచ్చు, కానీ ఈ శిఖర భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే దానిపై కలశంతో ఉన్న ఒక డిజైన్ కనబడుతుంది. ఈ కలశంపై కొబ్బరికాయతో పాటు మామిడాకులు ఉన్న డిజైన్ని కూడా గమనించవచ్చు. అలాగే దాని పక్కనే నెలవంకను కూడా గమనించవచ్చు. ఒకవేళ నెలవంక ముస్లిం సాంప్రదాయానికి ప్రతీక అయితే మరి కలశం దేనికి సంకేతం? నంబర్ 8. తాజ్మహల్ యొక్క ప్రవేశ ద్వారం ఉత్తరం వైపుగా ఉంటుంది. ప్రపంచంలోని ఏ ముస్లిం కట్టడమైనా సరే దాని ద్వారం ఉత్తరం వైపుగా ఉండదు. కేవలం హిందూ దేవాలయాలకు మాత్రమే ఉత్తరం మరియు తూర్పు వైపుగా ప్రవేశ ద్వారాలుంటాయి.
అలాగే ముస్లిం సమాధులలోకి చెప్పులు విడిచి వెళ్లే ఆచారం ఏ దేశంలోనూ లేదు. కానీ ఒక్క తాజ్మహల్కి మాత్రమే ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టాడు షాజహాన్. నంబర్ 9, ఉత్తరప్రదేశ్లోని లక్నో మ్యూజియంలో తేజో మహాలయానికి సంబంధించిన ఒక శాసనం ఉంది. తాజ్మహల్కి సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలో లభించిన ఈ శిలాశాసనం ప్రకారం చంద్రతయ రాజవంశానికి చెందిన పరమార్థ దేవుడు 1156లో శివుడు మరియు విష్ణువుల కోసం పాలరాయితో 2 దేవాలయాలు నిర్మించాడు. కానీ ఈ దేవాలయాలు ఇప్పుడు మనకు కనిపించవు. శివుడి కోసం నిర్మించిన ఆ పాలరాతి దేవాలయమే తేజో మహాలయం అని, అదే తాజ్మహల్ అని హిందువులు విశ్వసిస్తున్నారు. నంబర్ 10, తాజ్మహల్కి ఉన్న 4 ద్వారాలపై తెలుపు రంగులో త్రిశూలాలు, ఎరుపు రంగులో కలువ పువ్వులు మరియు ఓంకారాన్ని స్తుతించే విధంగా దతూర పువ్వుల్ని సైతం చెక్కారు. దీనికి తోడు వినాయకుని సూచించే విధంగా ఏనుగు తొండెముల గుర్తులు మరియు కోబ్రాలను కూడా గమనించవచ్చు. మరి తాజ్మహల్ సమాధి అయితే దానిపైకి త్రిశూలం, కలువ పువ్వులు, వినాయకుడి చిత్రాలు ఎందుకొచ్చాయి? నంబర్ 11, తాజ్మహల్ లోపల ఉన్న ముంతాజ్ సమాధి చుట్టూ అష్టభుజి ఆకారంలో ఉన్న ఈ నిర్మాణాన్ని గమనించవచ్చు. సమాధి దీర్ఘచతురస్రాకారంలో ఉంటే దాని చుట్టూ ఉన్న బౌండరీ మాత్రం అష్టభుజి ఆకారంలో ఎందుకుంటుంది? సాధారణంగా హిందూ దేవాలయాల్లో మాత్రమే ఇలా అష్టభుజి ఆకారాలు మనకు దర్శనమిస్తాయి. నంబర్ 12, 1638లో ఆగ్రాను సందర్శించిన ప్రముఖ యూరోపియన్ యాత్రికుడు జోహన్ ఆల్బర్ట్ తన జ్ఞాపకాలలో ఆగ్రా నగర జీవితాన్ని అద్భుతంగా వివరించాడు. కానీ ఆయన ఎక్కడా కూడా తాజ్మహల్ గురించి పేర్కొనలేదు. దీనికి తోడు ముంతాజ్ మరణించిన మరుసటి సంవత్సరమే ఆగ్రాను సందర్శించిన పీటర్ ముండి తన రచనల్లో కూడా షాజహాన్ కాలానికి ముందే తాజ్ అనే ఒక అందమైన భవనం ఉన్నట్టుగా వెల్లడించాడు. ఇలా విదేశీ యాత్రికుల రచనలు సైతం తాజ్మహల్ని షాజహాన్ నిర్మించలేదని చెబుతున్నాయి. నంబర్ 13, ప్రముఖ ఐరిష్ చరిత్రకారుడైన విన్సెంట్ స్మిత్ 1911లో భారత్ను సందర్శించినప్పుడు తాజ్మహల్ యొక్క ఫోటోలను తీసి వాటిని తన ప్రముఖ పుస్తకమైన హిస్టరీ ఆఫ్ వై నాట్ ఇన్ ఇండియా అండ్ సైలర్ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకంలో తాజ్మహల్ యొక్క ఫోటోలను గమనిస్తే తాజ్మహల్ కింది భాగంలో 2 బేస్మెంట్ ఫ్లోర్స్ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వీటిలో పైన ఉన్న బేస్మెంట్ ఫ్లోర్ చుట్టూ ఒక బౌండరీ నిర్మించి మూసివేశారు. కింద ఉన్న బేస్మెంట్ ఫ్లోర్లోని ఈ మెట్ల గుండా వెళ్తే మనకు లోపల ఉన్న అండర్ గ్రౌండ్ భవనము కనబడుతుంది. 22 గదులతో కూడిన ఈ భవనంలో అంతర్గత సెలయేరు, అతిథి గృహంతో పాటు పశువుల పాక సైతం ఉంది. తన భార్య కోసం నిర్మించిన సమాధి కింద ఇవన్నీ నిర్మించాల్సిన అవసరం షాజహాన్కి ఏమొచ్చింది? ఒకవేళ ఆయన నిర్మిస్తే తాజ్మహల్ని సందర్శించడానికి అనుమతించినట్టే ఈ అండర్ గ్రౌండ్ భవనాన్ని కూడా సందర్శించడానికి అనుమతించాలి. కానీ షాజహాన్ తన పరిపాలనా కాలంలోనే ఈ గదులన్నింటినీ మూసివేయించారు. షాజహాన్ చనిపోయి 300 ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఆ గదుల్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని రహస్య గదులను తెరిచినట్టే ఈ గదుల్ని కూడా తెరిస్తే తప్పేంటి? స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా సరే ఏ ప్రభుత్వం కూడా వీటి గురించి నోరు మెదపదు. అంటే ఇప్పటికీ మనం షాజహాన్ పరిపాలన కిందే బ్రతుకుతున్నామా? నంబర్ 14, ముస్లిం చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలించే సమయంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. అలా ధ్వంసం చేసిన వాటిని మసీదులుగా, సమాధులుగా మార్చివేసినట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1664లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కాశీలోని విశ్వనాథ మందిరాన్ని కూల్చివేయమని తన సేనాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ను పంపించాడు. 30,000 మంది సైన్యంతో బయలుదేరిన అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని కేవలం 3,000 మంది నాగసాధువులు మట్టి కరిపించారు. ఆ తరువాత 5 సంవత్సరాలకు అంటే 1669లో మళ్ళీ 2 లక్షల సైన్యాన్ని పంపించాడు. ఇలా అత్యాధునిక ఆయుధాలు కలిగిన మొఘల్ సైన్యం చేతిలో 40,000 మంది నాగసాధువులు ప్రాణాలర్పించారు. ఈ స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారు. నంబర్ 15, షాజహాన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో భారతదేశం సిరి సంపదలతో తలతూగేది. కానీ ఆ సంపదంతా రాజవంశాలు మరియు ఉన్నత కుటుంబాల వద్దే పోగై ఉండేది. చరిత్ర ప్రకారం షాజహాన్ 3వ భార్య అయిన ముంతాజ్ తన 14వ సంతానమైన గౌహారా బేగానికి జన్మనిస్తూ మరణించారు. అలా ఆమె మరణిస్తూ తన కోసం ప్రపంచంలోనే అత్యంత అందమైన సమాధిని కట్టించమని కోరారు. దాంతో షాజహాన్ మొదటగా ముంతాజ్ పార్థివ దేహాన్ని బుర్హాన్పూర్లోని తపతీ నది ఒడ్డున గల ఒక ఉద్యానవనంలో సమాధి చేశారు. కానీ అక్కడ సమాధి కట్టేందుకు అనువుగా లేకపోవడంతో 6 నెలల తర్వాత రాజపుత్ర వంశానికి చెందిన మహారాజా జయసింగ్ నుండి కొంత భూమిని తీసుకొని అందుకు బదులుగా ఫరీదాబాద్ని ఇచ్చాడు. అలా 42 ఎకరాల విస్తీర్ణంలో 22,000 మంది శ్రామికులు 22 సంవత్సరాలు కష్టపడి తాజ్మహల్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. కానీ ఇదే చరిత్రను మరో కోణంతో చూస్తే షాజహాన్ ముంతాజ్ని అమితంగా ప్రేమించేవాడని,
ఏ చారిత్రక గ్రంథంలోనూ కనబడదు. పైగా షాజహాన్ కి 9 మంది భార్యలతో పాటు మరో 500 మంది స్త్రీలతో వివాహేతర సంబంధాలు కొనసాగించాడని చరిత్ర చెబుతుంది. ముంతాజ్ని సైతం ఆమె భర్తను చంపి పెళ్లి చేసుకున్నాడు. ఒక్కరిని ప్రేమిస్తే అది ప్రేమ అవుతుంది, కానీ ఇలా ఎవరిని పడితే వారిని ప్రేమిస్తే అది స్వచ్ఛమైన ప్రేమ ఎలా అవుతుంది? పోనీ ముంతాజ్ చనిపోయిన తర్వాతనైనా షాజహాన్ అమర ప్రేమికుడిలా మారిపోయాడా అంటే అది లేదు. ఆ తర్వాత కూడా ఎంతో మందిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఇంతమందిని ప్రేమించిన షాజహాన్ అప్పట్లోనే 3,20,00,000 రూపాయలు పెట్టి కేవలం ముంతాజ్ కోసం తాజ్మహల్ని ఎందుకు నిర్మిస్తాడు? నంబర్ 16. తాజ్మహల్లో నిర్మించబడిన ఈ ప్రత్యేకమైన గదిని సంగీతం కోసం వినియోగించేవారని చెబుతున్నారు. కానీ సమాధుల దగ్గర సంగీత కచేరీలు నిర్వహించరు. ఎలాంటి శబ్దం లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి సంగీత గదులను కేవలం హిందూ దేవాలయాల్లో భజనలు చేయడం కోసం వినియోగిస్తారని హిందువులు వాదిస్తున్నారు. ఇలా తాజ్మహల్లో దాగి ఉన్న రహస్యాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలని ఇప్పటి వరకు చాలా మంది పిటిషన్లు వేశారు. రీసెంట్గా బీజేపీకి చెందిన రజనీష్ సింగ్ కూడా మూసివేయబడ్డ ఆ 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని వాటి గురించి పరిశోధనకు ఆదేశించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ అలహాబాద్ హైకోర్టు ఏ సాక్ష్యాధారాలతో ఈ కేసు వేశారని, చరిత్ర తెలియకపోతే వెళ్ళి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోమని చివాట్లు పెడుతూ ఈ కేసును కొట్టివేసింది. దాంతో ఆయన ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు సైతం అలహాబాద్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కేసును కొట్టివేసింది. మరి తాజ్మహల్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5,000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.